2019 కాకుండా 2018కి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. మొత్తం జమిలీ ఎన్నికలన్నా కూడా డెఫినెట్గా 2018 ఆగస్టు డిసెంబర్ మధ్యలో ఎన్నికలు వస్తాయి. సిద్ధాంతం చెప్పారా మీకు? పరిస్థితులు చెప్తా ఉన్నాయి. వస్తే ప్రధానమంత్రి గారి యొక్క అభిప్రాయం పార్టీల యొక్క అలజడి చెప్తా ఉంది. దాంతోపాటు ఉమెన్ రిజర్వేషన్ కూడా ఈ డిసెంబర్లో వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏదైతే స్థానాలు పెరగాలనో దానికంటే కూడా భారతీయ జనతా పార్టీ తన యొక్క రాజకీయ ఉనికి కోసం ఈ రెండు పార్టీలను దెబ్బతీయాలనేటువంటి ఒక ఆలోచనతో డెఫినెట్గా ఉమెన్ రిజర్వేషన్ ముందుకు తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తుంది అనేటువంటి నాకు గట్టి నమ్మకం ఉంది. అందుకు బహుశా నెక్స్ట్ పార్లమెంట్లో చేయొచ్చు. 2018 ఆగస్టుకి మీరు చెప్తున్న ఎన్నికలు వస్తే ఇక్కడ పార్టీ మీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు పట్టించుకుంటే ఇక్కడుండే తెలంగాణ నాయకత్వానికి సరిచేసి తను ఏ స్టైల్లో అయితే పనిచేశాడో, ఏ విధంగా కార్యకర్తల్లో ముందుకు నడిపించాడో అట్లా నడిపించేదానికి కొంత నేర్పించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు నేర్చుకున్నప్పటికీ కూడా కొంత అభద్రతాభావంతో ఒకరిలో ఒకరు ఉన్నటువంటి అభద్రతాభావం, అవతలి పార్టీ చేస్తున్నటువంటి వ్యూహాల పట్ల, తర్వాత ఇతర కారణాల వల్ల కొంత ఎక్కడో బెండ్ అవుతున్నట్టు కనపడుతూ ఉంది. అది ఉండకూడదంటే కేడర్లో మంచి పట్టుదల ఉందని దాంట్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఎంత పట్టుదల ఉన్నా కానీ మనం చూస్తాం, అవుట్రైట్గా మనకు ఉంటుంది. పోలింగ్ బూత్ కాడికి తీసుకుపోయేవాళ్ళు లేకపోయేసరికి బూత్లో దెబ్బతింటాం. సో బూత్ కమిటీ నుంచి గ్రామ పార్టీలన్నింటినీ కూడా గ్రామ పార్టీ కేడర్ అంతా కూడా పటిష్టపరచాల్సిన అవసరం, దాని మీద దృష్టి పెట్టాలి. ఎక్కడికక్కడ తెలంగాణలో ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి ఇతడు నాయకుడు అని డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఇప్పటికీ ఇంకా జరగలేదు. ఎందుకు జరగలేదంటే ఇక్కడ ఉండేటువంటి వీళ్ళకు ఉండేటువంటి ఏమి ఇబ్బందో అర్థం కాదు. కానీ పలానోడిని పెడితే ఈయన కోపం ఈయన పెడితే ఆయన కోపం అనే పద్ధతిలో పోతున్నారు. అట్లా కాకుండా పార్టీకి ఉపయోగపడతాడు చంద్రబాబు నాయుడు కానీ తెలంగాణ నాయకత్వానికి కానీ లాయల్గా ఉండడంతో పాటు ప్రజల్లో మంచి పేరున్నాడు, ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండే వ్యక్తిని సెలెక్ట్ చేసి పెట్టాల్సి వస్తుంది. అదేదో ఇప్పుడే పెట్టేసేసి దానికి ఒక 3 నెలల ముందు అతని యొక్క పనితీరుని గమనించి మార్పులు చేర్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ వైపుగా ప్రయాణం చేయమంటే ఇక్కడ ధర్నాలు లేకుంటే ఈ పోరాటాల వల్ల వచ్చే లాభాల మీద దృష్టి పెడుతున్నట్టుగా నాకు వ్యక్తిగతంగా నాకు అనిపిస్తుంది. ఐ డోంట్ గో బ్యాక్ టు సే దట్, బికాజ్ దాంట్లో వల్ల వచ్చేటువంటి ప్రయోజనాల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు వ్యక్తిగతంగా తప్ప టోటల్ క్యాడర్కు ప్రజలకు ఒనగూడేటువంటి ప్రయోజనాలు ఇవి. కాబట్టి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఫైట్ చేశారో ఆ రకంగా ఫైట్ చేసేటువంటి పరిస్థితి వీళ్ళకి ఎందుకు లేదు అనేటువంటి బాధ కలుగుతుంది. ఓకే, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ గారి పనితీరు మీద కూడా ఆయన వ్యవహార శైలి మీద కావచ్చు, మీ అభిప్రాయం ఏంటి? పూర్తి స్థాయిలో ఆయన ఛార్జ్ తీసుకొని పనిచేస్తున్నటువంటి అవకాశం కనిపించడం లేదు. దానికి కారణం ఆయన చెప్పే కారణాలు ఆయన చెప్తాడు, ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన చెప్పే కారణాలు ఆయన చెప్తాడు. ఈ కారణాలు కాదు కదా కార్యకర్తలకు ప్రజలకు కావాల్సింది, అది కాదు. పార్టీని సమన్వయంతో నడిపి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో కొంత ఇబ్బంది రాలేదా? చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసినప్పుడు నాయకత్వ విషయంలో కొంత ఇంకోటి రాలేదా? హరికృష్ణ గారితో కానీ మిగతా వాళ్ళతో కానీ జూనియర్ ఎన్టీఆర్తో కానీ సమన్వయం చేసుకొని పోలేదా? అది కావాలి ఇక్కడ, అది లేదు. అది రానియకుండా కేసీఆర్ గారు చేస్తున్న ప్లేలో పడిపోతున్నారు. కొంతమంది లోపాయకారిగా బీజేపీతో అటాచ్ ఉండి, కొంతమంది లోపాయకారిగా కాంగ్రెస్తో ఉండి, కొంతమందికి లోపాయకారిగా టీఆర్ఎస్తో ఉండి చేస్తున్నటువంటి ఇబ్బందులు ఇదనేది నాకున్నటువంటి అవగాహన స్పష్టం. ఐ మే బి రాంగ్ ఆర్ రైట్, బట్ ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా నాకున్నటువంటి అవగాహన ఇది. దానికి వాళ్ళు చెప్పే కారణాలు ఏంది? మనకు సార్ లేడు, ఇంకా సార్ వదిలేసిండు. సార్ ఎందుకు వదిలేస్తాడు? చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం తెలిసిన ఎవరు కూడా వదిలేసిండు అనుకోరు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్యూర్ కార్యకర్త ఎవరు కూడా ఆయనతో అనుభవం ఉన్న ఆయన వదిలేస్తాడు అంత ఈజీగా అనుకోవడానికి వీలు లేదు. కాకపోతే అక్కడ ఉండే సమస్యలు అక్కడ ఉన్నాయి. అక్కడ కూడా టీం వర్క్ కానీ సరిగ్గా ఉందా లేదా అనేది ఇప్పటికీ మేము చెప్పదాలం అక్కడ పరిస్థితులు. సో దాన్ని అక్కడ ఎదుర్కోవాలా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు ఎదుర్కోవాలా, ఇటు కాంగ్రెస్ చేస్తున్న ఎదుర్కోవాలా. ఈ మూడిటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్తో సఖ్యత పాటించాలా. సెంట్రల్ గవర్నమెంట్తో సఖ్యత పాటిస్తే వాళ్ళకు ఉండేటువంటి వీళ్ళు అరే మాకు అక్కడ అధికారం ఉంది, ఇక్కడ కూడా మొత్తం మాకే వస్తే బాగుండే ఆశ వాళ్ళకు ఉంది. కాబట్టి ఇవన్నిటి మధ్యలో కొంత ఆయన నలిగిపోతున్న మాట వాస్తవం. సో అయినా కానీ తెలంగాణ క్యాడర్ కోసం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చేసినా కానీ ప్రజల కోసం క్యాడర్ కోసం దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. సో అది ఇప్పుడు కొంత లోపం జరుగుతూ ఉంది. ఆ టైం ఆయన ఇవ్వగలిగితే మాత్రం పికప్ కావడంలో తెలంగాణలో ఉన్న ఇప్పుడున్న నాయకత్వానికి ఇంకా సపోర్ట్ దొరుకుతుంది. దాంట్లోనే ఎవరో ఒకరు మంచిగా పికప్ అయ్యి ముందుకు వెళ్ళిపోతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.